దగ్గరలోనే గ్రోవ్ పార్క్, హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ, 884 స్పానిష్ మోడల్ XXX విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్. www.pranit.com 9959615837. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. అనంత వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్యే అయ్యాడు. ఇల్లు లేని నిరుపేదలకి 23,000 మంది పైచిలుక మందికి 105 కోట్ల రూపాయలు పెట్టి ఆయన కొడిమి ఆలమూరు కూరుగుంట ఉప్పరపల్లిలో మొత్తం కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదా? ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఏంటయ్యా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మీకు ఇచ్చిన ఇంటి స్థలం తమ్ముళ్ళు శ్మశానంతో సరిపోద్ది కదా, శ్మశానం మీ ఇల్లు శవం పాతి పెట్టుకుంటాక సరిపోద్ది కదా అని మాట్లాడాడు. ఈ 75 ఏళ్ల ముసలోడు 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట నిజమే. ఈ సెంటు స్థలం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఇదే అనంతపురంలో ఇంట్లో భర్త గబాలన అన్నం తింటానో మంచినీళ్ళు తాగుతానో పడిపోతే కొడుకు గబాలన ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిన అరగంటకి కొడుకు తల్లికి ఫోన్ చేసి అమ్మా నాన్న చచ్చిపోయాడమ్మా అని చెప్తే గొళ్ళని ఇంట్లో ఏడుస్తుంటే ఇంటి యజమాని వచ్చి అమ్మా మీరేమన్నా అనుకోండి, మీ ఆయన శవాన్ని మాత్రం మా ఇంటికి తీసుకురాబాకండి, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్తారా చెప్పరా? అద్దెంటికి శవాన్ని తీసుకురావద్దని మీ ఊళ్ళో చెప్తారా చెప్పరా? మా ఊళ్ళో అయితే చెప్తారు. ఇంటికి శవాన్ని తీసుకురావద్దని చెప్తే కనీసం మా ఊరు బందరు, మీ ఊరు అనంతపురం, కనీసం అంటే దుఃఖం తీరా తనవి తీరా దుఃఖం పోయే వరకు తనవి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తుంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ. అవునా కాదా? అంతేగాని 3 సెంట్లు ఇస్తాను ఓటేయండి అని మాట తప్పిన ఈ ముసలోడికి తెలుసుదా? మీ సెంటు స్థలం నా లెట్రిన్తో సమానం అని చెప్పినోడికి తెలుసుదా? ఇవాళ ఇటువంటి దుర్మార్గులు ఒక్కసారి వ్యత్యాసం చూసుకోండి. ఆ 75 ఏళ్ల ముసలి చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే ఏం అనుభవించాం. ఇవాళ జగన్ 50 ఏళ్లు కూడా నిండినటువంటి కుర్రాడు, అరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి నమ్మి మనం ఓటేసినందుకు 50 ఏళ్ళు 5 పదులు నిండని కుర్రాడు ఏం చేసి చూపించాడు. ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని 31 లక్షల పైచిలుక మందికి నిరుపేదలకి, అరే పక్షికి కూడా ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్టకు కూడా గూడు కట్టుకుందామని గూడు కడుతుందే, అట్లాంటిది చచ్చేలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం, ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గొప్పోడా? ఈ 75 ఏళ్ళు మనోళ్ళలో చెమ్మమ్మ మరికొచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి మనకు కావాలా? మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా. ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు. మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్సు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? మరి రేపు బస్సు ఇస్తావా? ఇవాళ అధికారం పోతే అరచేతిలో వైకుంఠం, మీరు ఎప్పుడున్నారా? అరచేతిలో వైకుంఠం చేపిస్తారని చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు. మరి 14 నుంచి 19 దాకా ఇవాళ చెప్పిన 6 హామీలు ఏమైనాయి? అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా. పవన్ కళ్యాణ్ బొమ్మ సినిమాలు చూడరా మీరు?